ఆంధ్రప్రభకు స్వాగతం. గత కొన్ని రోజులుగా రూపాయి మారకం విలువ డాలర్‌తో పోల్చుకుంటే చాలా ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి. చాలా తగ్గిపోతుంది. అంతేకాకుండా భారత ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని చెప్పి కొన్ని పత్రికలు ప్రముఖంగా మనం చూస్తూనే ఉన్నాం. వార్తలు ప్రచురిస్తున్నాయి. అసలు దీని విషయం ఏమిటి? ఈ రూపాయి విలువ ఎందుకు తగ్గిపోతుంది? ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ధరల పెంపకం, ధరలు పెరుగుతూ ఉన్నాయి. సో, ఈ రూపాయి మారకం విలువ తగ్గడము, ఈ ధరల ఇవన్నిటికి ఏమైనా లింక్ ఉందా? ఈ విషయం గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు గ్లోబల్ ఎకనామిస్ట్ డాక్టర్ రవీందర్ రేనా గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి చైతన్య గారు. సార్ సార్ అదే రూపాయి విలువ బాగా తగ్గిపోతుంది. రూ. 96 వచ్చింది. డాలర్‌తో పోల్చుకుంటే చాలా తేడా కనిపిస్తుంది. చాలా విలువ తగ్గిపోతుంది. అసలు ఈ రూపాయి విలువ ఎందుకు తగ్గుతుంది? ఇప్పుడు అది అంతర్జాతీయ లేకుంటే దేశీయ ఈ పరిస్థితులు ఏమన్నా రూపాయి తగ్గడానికి కారణం ఏమిటసలు? చైతన్య గారు, ఈ మధ్యన గత వారం రోజుల కిందట మనము స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే రూపాయి విలువ అనేది 97 వరకు టచ్ అయింది. ఆ! అంటే ఆల్ టైమ్ లో అనమాట. ఇప్పటివరకు మన స్వతంత్ర భారతదేశంలో 79 సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా మనం రూ. 97 టచ్ కాలేదు. ఇప్పుడు ఈ మధ్యన టచ్ అయినాం. హ్మ్. అది ఎందుకు టచ్ అయినాము? దానివల్ల మన రిపర్కషన్స్ ఏంటి అనేది మనం చర్చన చేద్దాం. ఇప్పుడు మీకు దానికంటే ముందు బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే, మనకు 1947లో సార్. స్వతంత్రం వచ్చినప్పుడు ఒక డాలర్‌కు ఆల్‌మోస్ట్ అబౌట్ రూ. 3-4 రూపీస్ అట్లా ఉంటుండేది. అది 1966లో హ్మ్. మనం ఫస్ట్ టైమ్ డివాల్యుయేట్ చేసినప్పుడు, హ్మ్. అఫీషియల్‌గా హ్మ్. డివాల్యుయేట్ చేసినప్పుడు రూ. 4 ఉన్నది రూ. 7కి అయిపోయేదనమాట. హ్మ్. అంటే దాదాపు హ్మ్. 100% నియర్లీ 80-90% డివాల్యుయేషన్. హ్మ్. డివాల్యుయేషన్ జరగడం వల్ల ఒక డాలర్‌కు రూ. 4 ఉన్నటువంటి రూపీ హ్మ్. రూ. 7కెళ్ళిపోయింది. ఆ! ఎప్పుడది 1966. సార్. ఆల్‌మోస్ట్ 60 ఇయర్స్ బ్యాక్. అవును. అంటే 60 ఇయర్స్ బ్యాక్ మనకు రూ. 7 ఉన్నది. ఇప్పుడు రూ. 97 ఉన్నదంటే మీరు హ్మ్. ఆలోచించండి. హ్మ్. అదొక విషయం. రెండో విషయం ఏంటంటే రాఘవ గారు, మనము 1991లో హ్మ్. పివి నరసింహ గారు మన తెలుగతను హ్మ్. ప్రైమ్ మినిస్టర్‌గా పనిచేసినప్పుడు, హ్మ్. అది అప్పుడు 1991 జులై 1కు మన రూపీ వాల్యూ ఎలా ఉంటుంది. హ్మ్. తర్వాత డివాల్యుయేషన్ అప్పుడు కూడా జరిగింది. ఆ! 1991లో గ్లోబల్ ఎకనామిక్ రిఫార్మ్స్ అని చెప్పి, మనకి ఇండియన్ ఎకనామిక్ రిఫార్మ్స్ అని ఎల్‌పీజీ అని చెప్పి, మన్మోహన్ సింగ్ గారేమో ఫైనాన్స్ ప్రైమ్ మినిస్టర్‌గా మినిస్టర్. ఉన్నారు. అవును. మన పివి నరసింహారావు గారేమో ప్రైమ్ మినిస్టర్‌గా హ్మ్. ఉన్నారు. ఆ టైంలోనే నేను మాస్టర్ డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్‌లో మాస్టర్ డిగ్రీ చదువుతున్నాను. హ్మ్. ఆ టైం లోపల ఏం జరిగిందంటే రాఘవ్ గారు, ఇప్పుడు మనకు రూ. 18 ఉంటుండేది. హ్మ్. అంటే మనకు రూ. 7 ఉన్న 1966లో రూ. 7 ఉన్నది హ్మ్. రూ. 18కొచ్చింది. హ్మ్. ఇది 1991లో. సార్. 1991 జులైలో రూ. 18 ఉన్నది జులై 1కు హ్మ్. రూ. 18 ఉన్నది. పేపర్ చదువుతుండేది. అప్పుడు హ్మ్. ఇంత నీ మీ మీడియా అవును. అది హ్మ్. యూట్యూబ్‌లు ఇవన్నీ లేవు. పేపర్ చదువుతుండేది. 1 జులైలో మనకు రూ. 18 ఉన్నది 3 జులైకొచ్చేసరికి రూ. 25 ఆ! అయింది. అంటే చూడండి, అప్పుడు రూ. 7 సడెన్‌గా రూ. 7 జంపయింది. నిజంపై. ఫస్ట్ డివాల్యుయేషన్ అప్పుడు మనకు రూ. 3 హ్మ్. సడెన్‌గా జంపయింది. రూ. 25 ఉన్నటువంటి రూపీ వాల్యూ 1991లో, హ్మ్. అంటే దాదాపు 35 సంవత్సరాల కిందట. హ్మ్. అది నేను ఫస్ట్ టైము ఇండియా వదిలి బయట దేశాలకు నేను ఫారిన్ అసైన్‌మెంట్ కొరకు వెళ్ళినప్పుడు, హ్మ్. 1997లో వెళ్ళినప్పుడు హ్మ్. రూపీ వాల్యూ రూ. 34, రూ. 35 ఉంటుండేది. సార్. నేను లాస్ట్ ఇయరు ఇండియాకొచ్చినప్పుడు హ్మ్. దాని విలువ దాదాపు రూ. 84, 85, రూ. 86 మధ్యలో అవును. నడుస్తుంది. అవును. అది అంటే లాస్ట్ ఇయర్ నుండి ఇప్పటికి, ఇప్పుడు మన రూపీ వాల్యూ ఎన్ని ఫేజులలో ఎలా మారుకుంటూ వచ్చిందనేది మనం చూసుకుందాం. సార్. ఇప్పుడు మనకేం జరిగిందంటే రాఘవ్ గారు, హ్మ్. 1991లో 25 ఉన్న రూపీస్ రూ. 25 ఉన్న డాలరు, హ్మ్. తర్వాత 1997లో ఒక హ్మ్. 6 ఇయర్స్‌లో 34, 35 ఆల్‌మోస్ట్ రూ. 10 పెరిగింది. అవును. అప్పటి నుండి నైన్ 2005కి హ్మ్. దాదాపు రూ. 86కొచ్చేసింది. హ్మ్. అంటే మీరు చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చింది. ఒక సార్. 28 ఇయర్స్ నేను ఫారిన్ కంట్రీస్‌లో ఒక 28 ఇయర్స్ పనిచేసి వస్తే, హ్మ్. ఇండియాకొస్తే ఇంత పెద్ద చేంజ్ సార్. వచ్చిందనమాట. హ్మ్. 34 ఇయర్స్ నుండి 86 ఇయర్స్ అంటే మీరు ఎంత చేంజ్ అవును. అయిందో మీరు ఆలోచించండి. ఇది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే హ్మ్. రాఘవ్ గారు, ఇప్పుడు గత సంవత్సరం నుండి హ్మ్. పర్టిక్యులర్‌గా ఒక 6 మంత్స్ నుండి హ్మ్. రూపీ వాల్యూ అనేది స్టడీగా మనకు ఫాలో అవ్వుకుంటూ వస్తుంది. సార్. అవును. స్టడీగా ఫాలో అవ్వుకుంటూ వచ్చినప్పుడు అది హ్మ్. 93 వచ్చినప్పుడే మనకు చాలా అలారం బెల్స్ మోగాయి. హ్మ్.
అరే! ఏం జరుగుతుంది ఇక్కడ? రూ. 100 టచ్ అయితుందా? ఏంటి అని చెప్పి చాలామంది ఎకనామిస్ట్‌లుగా నాలాంటి ఎకనామిస్ట్‌లు, సార్. తర్వాత సామాన్య ప్రజలు, చదువుకున్న వాళ్ళు, పాలిసీ మేకర్స్ అందరూ గూడా హ్మ్. సర్ప్రైజ్ అవ్వకుండా వచ్చారు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ మనకు రూ. 93 టచ్ అయితుందంటేనే హుహు. మనకు ఒక రకమైన అలాగా. షాక్ హ్మ్. వేవ్ స్టార్ట్ అయిపోయాయి. అట్లాంటిది ఇప్పుడు రూ. 96, రూ. 97 టచ్ అయితుందంటే హ్మ్. మనం చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నామని చెప్పి సార్. మనం ఒక ఇండికేషన్. హ్మ్. మనం ఇప్పుడు ఇది ఎందుకు జరిగిందసలు? ఈ 97 మనకు లాస్ట్ ఇయర్ రూ. 86 ఉన్నది. ఇప్పుడు సడెన్‌గా రూ. 11 హ్మ్. దాదాపు అరౌండ్ 11% వరకు మనకెందుకు తగ్గింది? 8-11% ఎందుకు తగ్గింది మన రూపీ వాల్యూ అని చెప్పి మనం చూద్దాం. హ్మ్. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 1 ఏమైతుందంటే రాఘవ్ గారు, ఇప్పుడు డాలర్ స్ట్రాంగ్ అవ్వుకుంటొచ్చింది. హ్మ్. అసలు మనం డీ డాలరైజేషన్ అని చెప్పి ఇప్పుడు బ్రిక్స్ అవును. కంట్రీస్ బ్రిక్స్ ఉన్నాయి. కంట్రీస్. యెస్. బ్రెజిల్, రష్యా, హ్మ్. ఇండియా, చైనా, సౌత్ హ్మ్. ఆఫ్రికా హ్మ్. బ్రిక్స్ కంట్రీసు. హ్మ్. నేను బ్రిక్స్ దాంట్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పనిచేశాను. సార్. సో, ఇప్పుడు దాంట్లో ఏమైతుందంటే, ఆ బ్రిక్స్ కంట్రీస్‌తో 5 దేశాలున్నాయి. ఇప్పుడు 10 దేశాలుగా మారాయి. హ్మ్. ఇప్పుడు 10 దేశాలున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు జనవరి వచ్చేసరికి 15 దేశాలు కావచ్చు, 20 హ్మ్. దేశాలు కావచ్చు, ఇలా నంబర్స్ ఇంక్రీజ్ అవ్వుకుంటూ వస్తుంది. నేను లాస్ట్ ఇయర్ నవంబర్, డిసెంబర్‌లో రష్యాకి ఒక కాన్ఫరెన్స్‌లో రష్యన్ గవర్నమెంట్ ఇన్వైట్ చేసినప్పుడు హ్మ్. హెచ్ఎస్ఈ హైయర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీ అని చెప్పి మంచి పెద్ద యూనివర్సిటీ అది. సార్. మాస్కోలో ఉంటది. హ్మ్. అక్కడ నేను కాన్ఫరెన్స్‌లో ఈ డీ డాలరైజేషన్ అంటే ఏంటి? ఎందుకు జరుగుతుంది? దానివల్ల ఏం జరగబోతుంది? అనే దాని గురించి హ్మ్. మాట్లాడడానికెళ్ళాననమాట. ఆ దాంట్లో స్పష్టంగా మనకు అర్థమైందేంటంటే, ఈ బ్రిక్స్ దేశాలతో పాటు హ్మ్. సౌత్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో, హ్మ్. ఆ సౌత్ కంట్రీస్ అన్నీ గూడా కలిసికట్టుగా డాలర్ మాకు వద్దు. మన కరెన్సీనే మనకు ముద్దు ముద్దు. అనే ఒక ఉద్దేశ్యంతోని అన్ని కంట్రీసు ఒక తాటి మీదకి బ్రిక్స్ అంబ్రెల్లా కింద వచ్చేసి, హ్మ్. ఆఫ్రికా దేశాలలో చాలా కంట్రీస్ కూడా జింబాబ్వే తీసుకోండి, మలావి హ్మ్. తీసుకోండి, తర్వాత బుర్కినా ఫాసో తీసుకోండి. హ్మ్. ఇట్లాంటి దేశాలన్నీ గూడా మాకు డాలర్ వద్దు. వి ఫెడ్ అప్ విత్ డాలర్ యూసేజ్ అనే పాయింటొచ్చింది. హ్మ్. అయినా గూడా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, హ్మ్. ఇప్పుడు డాలర్ స్ట్రెంత్ అవ్వుకుంటూ వస్తుంది. స్ట్రెంత్ అవుతూ ఈ వస్తుంది. స్ట్రెంత్ కావడం వల్ల మన రూపీ వాల్యూ తగ్గిపోతుంది. మన సార్. రూపీ వాల్యూ నిజంగానే వీక్ పడిపోయే కంటే అక్కడ డాలర్ స్ట్రెంత్ ఓకే. అయితుందనేది మనొక ముఖ్యమైన అంశంగా చెప్పుకోవాలి. సార్. ఇంకొక విషయం చెప్తాను. హ్మ్. నేను సౌత్ ఆఫ్రికాలో ప్రొఫెసర్‌గా దాదాపు 15 సంవత్సరాల పైన పనిచేశాను. హ్మ్. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా రాండ్ హ్మ్. మొన్నటి వరకు దాదాపు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ 3 మంత్స్ బ్యాకు ఎలా ఉంటుందంటే, అది దాదాపు ఒక 15 సౌత్ ఆఫ్రికన్ రాండ్స్ పర్ డాలరు. హ్మ్. 15, 16 మధ్యలో స్వింగ్ అవ్వుకుంటూ వచ్చింది. హ్మ్. ఇప్పుడు అది 17 చిల్లరకొచ్చేసిందనమాట. హ్మ్. అంటే సౌత్ ఆఫ్రికన్ రాండ్ మనకంటే స్ట్రాంగ్ అయినా గూడా, హ్మ్. ఇప్పుడు వాళ్ళకి మనకు ఎక్స్‌చేంజ్ రేట్ ఎంత ఉంటుంది? దాదాపు రూ. 5, రూ. 5.80, 85 నియర్లీ రూ. 6 అనుకోండి. హ్మ్. ఒక సౌత్ ఆఫ్రికన్ రాండ్ ఈజ్ ఈక్వల్ రూ. 6. ఆ రూ. 6 ఉన్నటువంటి కరెన్సీ హ్మ్. ఇప్పుడు అది గూడా కొంచెం టిల్ట్ అవ్వుకుంటొస్తుంది. ఓకే. టిల్ట్ అవ్వుకుంటొస్తుంది. అలా టిల్ట్ అవ్వుకుంటూ రావడం వల్ల దాని వాల్యూ గూడా హ్మ్. పడిపోయిందక్కడ. ఇప్పుడు దాదాపు 15, 15.5 ఉన్నది ఇప్పుడు 17 వరకొచ్చేసింది. సార్. సో, ఇట్లాంటి సందర్భాలనేది మనకు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ కరెన్సీలో మార్పులు జరుపుకుంటూ వచ్చాయి. మన రూపీ ఒకటే ఫాల్ కాలేదిక్కడ. హ్మ్. వేరే దేశాల్లో ఉన్నటువంటి కరెన్సీస్ చైనా సార్. రెన్మిన్బి గావచ్చు, హ్మ్. చైనా యువాన్ రెన్మిన్బి అవును. అంటారు హ్మ్. దాన్ని. అక్కడ గావచ్చు, లేకపోతే సింగపూర్ డాలర్ గావచ్చు, హ్మ్. లేకపోతే ఇంకా జపనీస్ యెన్ గావచ్చు. హ్మ్. ఇవన్నీ గూడా వాటి ప్రపోర్షనేట్ లెవెల్‌లో అవి గూడా చేంజ్ అవ్వుకుంటూ సార్. వచ్చాయి. ఇప్పుడు మనకు నైజీరియాలో నైరా గావచ్చు, హ్మ్. ఇట్లా రకరకాల దేశాల కరెన్సీ. సో, ఇదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే రాఘవ్ గారు, హ్మ్. మనకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ హ్మ్. అనేది మనకి ఇండియా అనేది ప్రపంచంలో అతి సార్. ఎక్కువ మొత్తంలో ఫారిన్ కరెన్సీ ఆహ్, ఇన్వెస్ట్‌మెంట్స్ జరిగే దేశాలలో మనదొకటి హ్మ్. టాప్ సార్. 10లో వస్తుందనుకోండి. హ్మ్. చైనా ఉంటుండేది. చైనాతో పాటు ఇండియా, కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా హ్మ్. మనకు పెద్ద మొత్తంలో తగ్గిపోయాయన్నమాట. సార్. ఒక్క వీక్‌లో మీరు చూసుకున్నట్టయితే, ఇప్పుడు హ్మ్. గత వారం 10 రోజుల కిందట మనం తీసుకున్నట్టయితే, హ్మ్. ఆల్మోస్ట్ హ్మ్. $13 బిలియన్ మనీని హ్మ్. వైప్ ఔట్ అయిపోయింది ఒక్క రోజులోనే. హ్మ్. అంటే ఈ ఎవరైతే మన దగ్గర ఇన్వెస్ట్ చేశారో, సార్. ఆ ఇన్వెస్టర్స్ అందరూ గూడా, అబ్బో! ఈ రూపీ వాల్యూ చాలా వాలటైల్‌గా ఉంది. అది చాలా వీక్‌గా ఉంది. అది మొత్తం అన్‌సర్టెనిటీ సిట్యుయేషన్‌కి మనల్ని సార్. తీసుకెళ్తుంది. సో, ఇలాంటి పరిస్థితులలో మన డబ్బుల్ని అక్కడ పెట్టుకున్నట్టయితే మనకు రావచ్చు లాభాల కంటే ఎక్కువ. లాభాలొచ్చినా గూడా తక్కువ మొత్తంలో వస్తుండొచ్చు సార్. అనే ఉద్దేశ్యంతోని ఫారిన్ ఇన్వెస్టర్స్ మనకు 2 రకాలుంటాయి. హ్మ్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్ అని. ఓకే. హ్మ్. ఈ ఈ 2 రకాలుగా మనకు పెద్ద మొత్తంలో విత్‌డ్రావల్ జరిగిపోయినాయి. హ్మ్. ఈ విత్‌డ్రావల్ జరిగిపోయినప్పుడు మనకు ప్రెషర్ అనేది ఇప్పుడు ఎందుకు పడుతుంది ప్రెషర్ అనేది మనం హ్మ్. హ్మ్. ఆలోచించేద్దాం. మన దగ్గర ఇప్పుడు సపోజు 700 దాదాపు 730 బిలియన్ డాలర్ల వరకు ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ మనకుంటుండేది. హ్మ్. అది మన గవర్నమెంట్ లెక్కల ప్రకారము అరౌండ్ 7-9 మంత్స్ సార్. వరకు
పనికొస్తది. మనకి ఎట్లాంటి ఒక రూపాయి గూడా ఒక డాలర్ గూడా బయట నుండి రాకున్నా గూడా మనము 7-9 మంత్స్ వరకు ఈ యొక్క అమౌంట్‌తోని మన దేశ నీడ్స్ పరంగా చూసుకున్నట్టయితే వాటిని మనం నిలదొక్కుకోవచ్చనమాట. రోజువారీ వ్యవహారాలను మనం నడుపుకోవచ్చు. నడుపుకోవచ్చు. ఉమ్. అది. అయితే అది ఇప్పుడు 720, 730 వెలోకెళ్ళినటువంటి డాలర్లు ఆటోమేటిక్‌గా మనకు ఒక $50 బిలియన్ తగ్గిపోయి ఉమ్. 600, 680, 90 మధ్యలో స్వింగ్ అవ్వుకుంటూ వస్తుందనమాట. ఈ మధ్య కాలంలో. ఉమ్. అది ఒక రీజన్. అంటే ఒక రీజన్ ఏందంటే డాలర్ బలపడుతుంది. ఆ. రెండో రీజన్ ఏంటంటే మనకు ఫారిన్ కరెన్సీ రెమిటెన్సెస్ ఏదైనా ఉన్నాయో అవి అవి. కొంచెం పెరిగినా కూడా అది దానిలో పెద్ద మొత్తంలో మనకు ఇంపాక్ట్ జరగలేదన్నమాట. సరే. దాంతో పాటుగా ఇన్వెస్టర్స్ వాళ్ళ అమౌంట్స్‌ను ఇన్వెస్ట్‌మెంట్ విత్‌డ్రా చేసుకోవడము ఇది జరుపుకుంటూ వచ్చింది. ఇది జరగడం వల్ల ఏమైతుందంటే రాఘవ్ గారు మనకు ప్రెషర్ పడుతుంది. సరే. ఎలా పడుతుంది? ఇప్పుడు మనకు అల్టిమేట్‌గా మనము రూపాయినిచ్చి డాలర్‌ను కొనుక్కోవాలి. అవును. ఎందుకంటే ఫారిన్ ట్రేడ్‌లో గాని, ఫారిన్ ఫైనాన్స్‌లో గాని, ఉమ్. ఫారిన్ ఎక్స్‌చేంజ్‌లో గాని ఎక్కువ శాతంగా మనం డాలర్‌ను యూజ్ చేస్తున్నాం అనమాట. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఒకటే కాదు. ప్రపంచవ్యాప్తంగా మనకు అమెరికా డాలర్ అనేది మొత్తము కరెన్సీ ఇప్పుడు ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఒక $100 బిలియన్ అని అనుకున్నట్టయితే ఉమ్. దాంట్లో మీకు ట్రేడ్ ఫైనాన్స్‌లో చూసుకున్నట్టయితే ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకు అఫీషియల్‌గా 56-57% ఆఫ్ ద టోటల్ ట్రాన్సాక్షన్స్ ఒక డాలర్‌లోనే జరుగుతున్నాయి. సరే. మిగతా దీనిలో ఏం జరుగుతుందంటే యూరో ఉంది. ఉమ్. యూరో కూడా దాదాపు సెకండ్ లార్జెస్ట్ ఫారిన్ కరెన్సీగా యూజ్ చేస్తున్నాం మనం. 19% ఒక 19-20% లోపల దాన్ని యూజ్ చేస్తున్నాం.